అమ్మా తల్లి. ఎవరు? అమ్మా చాలా ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా ఉంటే పెట్టవా? ఇంట్లో ఏం చేయలేదమ్మా, ఒక్క 2 నిమిషాలు ఉండండి. సరే అమ్మా. ఇంట్లో ఏం చేయలేదు కదమ్మా, ఇదిగోండి డబ్బులు తీసుకొని బయట ఏమని తినండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. మొదటి కానుపా తల్లి. అవునమ్మా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. పిల్లల్ని మనం కానీ పెంచి పెద్దోళ్ళని చేస్తాము, కానీ తల్లిదండ్రులకు ఒక్క ముద్ద అన్నం పెట్టలేక వాళ్ళని రోడ్డు పాలు చేస్తున్నారు. ఆ నొప్పితో పోల్చుకుంటే ఈ నొప్పి ఏముందినమ్మా. ఏం చేస్తున్నావే? అదేంటి అలా అంటావు? అమ్మ నాన్న గొడవ ఉండదు, చెప్పే వాళ్ళు అడిగే వాళ్ళు ఉండరు, ఎంత హ్యాపీగా ఉండొచ్చు. నేను ఇలాగా పీజీలో ఉంటే ఈ పాటికి ఎంత ఎంజాయ్ చేసేదాన్ని. పావని, నిన్ను డైలీ డాడీ కాలేజీకి తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్నా చాలా కష్టంగా ఉందంట. మరి నేను పీజీలో జాయిన్ చేస్తానంటున్నాడు, మరి నువ్వేమంటావు? సరే అమ్మా వెళ్తాను. డాడీ పీజీలో మాట్లాడాడంట, మరి రేపే వెళ్ళాలి, ఓకేనా? సరే అమ్మా వెళ్తాను. రోజు ఇంట్లో కలకల్లాడుతూ తిరుగుతూ ఉంటావు, ఇప్పుడు నువ్వు ఆ పీజీలో ఎలా ఉంటావో ఏమో. అయ్యో ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు, నేను అక్కడ హ్యాపీగానే ఉంటాను. భోజనమైంది, తిందరండి. ఏంటి వీళ్ళు ఇలా పిలుస్తున్నారు? అమ్మా 10 రూపాయలు అంటే అమ్మా. ఎవరమ్మా మీరు? చూస్తుంటే అడుక్కునే ఆవిడలా కనిపించట్లేదు, బాగా బతికిన మనిషిలా కనిపిస్తున్నారు. లేదమ్మా, నేను అడుక్కుండామనే, నాకెవ్వరు లేరు. నిజం చెప్పండి అమ్మా, నేనెవరు మీకు తెలీదు, మీరెవరు నాకు తెలీదు. ఏం ప్రాబ్లం ఉండదు, చెప్పండి. నాకు కొడుకు కోడలు ఉన్నారమ్మా, కాకపోతే నా కోడలికే నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. రోజు నా కొడుకుతో గొడవ పెట్టుకుంటుంది, మీ అమ్మని వృద్ధాశ్రమంలో వదిలేసేయని. కాకపోతే నా కొడుకు మాత్రం నన్ను వదిలి ఉండలేరు, అందుకే వాడు వదలను అని చెప్పాడు. నా కొడుకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత రోజు నన్ను టార్చర్ పెట్టి బెదిరిస్తుందమ్మా. నువ్వు కానీ ఇంట్లో నుంచి బయటికి పోకపోతే నీ కొడుకు అన్నంలో విషం కలిపి పెడితే నేను బెదిరిస్తుందమ్మా. అందుకే నేను ఇంట్లో నుంచి ఇట్లా బయటికి దూరంగా వచ్చి బతుకుతున్నాను. నా కొడుకు ఎక్కడున్నా బాగుంటే చాలమ్మా. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? సరే అమ్మా, మీరు నాతో వస్తారా? నేను మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ఒక మంచి పని చూపిస్తాను. అత్తే కదా అని రోడ్డు మీద వదిలేస్తున్నారు, కానీ రేపు అదే అత్త పొజిషన్కి మీరు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అరే 2 నిమిషాలు వస్తున్నావు. అదేంటమ్మా చెప్ప పెట్టుకుని సడన్గా వచ్చావు? బాబు, ఇంట్లో నుంచి పెద్ద కొడుకు బయటికి వెళ్ళగొట్టాడు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను. 4 రోజులు మీ ఇంట్లో తలదాసుకొని ఇస్తావా? అయ్యో అమ్మ, ఇది కూడా నీ ఇల్లే కదా, రా వెళ్ళందా. కూర్చోమ్మా, ఇప్పుడే వస్తాను. పావని, అమ్మని అన్న ఇంట్లో నుంచి తరిమేశాడంట, 4 రోజులు ఉంటానని వచ్చింది. ఏంటండి మీ అమ్మ? కొడుకు తరిమేశాడు కదా అని వచ్చి సీదా మన్నెత్తి మీద కూర్చుంటే ఎలా? చూడండి, అసలుకే మన ఇల్లు చాలా చిన్నది, ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉంటానని వస్తే ఆవిడని ఎక్కడ పడుకోబెట్టాలి, నేను ఎక్కడ పడుకోవాలి? లేదులే, నీ వల్ల కాదు, మీ అమ్మకి నేనే చెప్తాను ఇంట్లో ప్లేస్ లేదని. అమ్మా నువ్వా? అవునమ్మా నేనే. అత్తొచ్చింది, బయటికి తరిమేద్దామని వచ్చావా తల్లి? అమ్మంటే అందరికీ అమ్మే కదా, నేను పెంచిన కూతురువేనా నువ్వు? అత్తనే సరిగ్గా చూసుకోలేదని నన్నేం చూసుకుంటావు నువ్వు? రోడ్డు మీద భిక్షమెత్తుకొని అయినా బతుకుతాను కానీ నీ దగ్గర మాత్రం ఉండను తల్లి. కొడుకేమో తల్లిని బయటికి తరిమేశాడు, కూతురు ఏమో అత్తనుకొని బయటికి తరిమింది. దేవుడా, ఇలాంటి పిల్లలు ఎవరికి వద్దు, వద్దు, ఇలాంటి పిల్లలు ఎవరికి వద్దయ్యా.
వయసు అయిన వాళ్ళని బాగా చూసుకోండి అమ్మా, బాగా చూసుకోండి, మర్చిపోవద్దు. పావని, మీ ఇద్దరికి ఏమన్నా గొడవైందమ్మా? లేదత్తమ్మా. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏంట్రా కోడలు కొట్టావా? ఆల్రెడీ వర్క్ టెన్షన్ లో ఉన్నా, అది వచ్చి టార్చర్ పెట్టింది. ఏం చేయమంట మరి? అమ్మా మాట్లాడబాక. నువ్వు ఎలా కొడతావు నువ్వు కోడల్ని? ఎంత కోపం వచ్చినా ఆడపిల్ల మీద చేయి చేసుకోకూడదు. అదే ప్లేస్ లో నేనుంటే నన్ను కూడా కొడతావా? ఆ అమ్మాయి అమ్మ తర్వాత అమ్మ లాంటిది, ఆ విషయాన్ని మర్చిపోకు. జాగ్రత్త. తప్పైంది, క్షమించమ్మా. అయ్యో, మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారు అత్తయ్య గారు? కన్న తల్లికి ఎలా మర్యాద ఇవ్వాలో నేర్పించాను కానీ ఇంటికి వచ్చిన కోడలికి ఎలా మర్యాద ఇవ్వాలో నేర్పించాల్సిందమ్మా. సంస్కారము ఆడపిల్లలకు మాత్రమే నేర్పించేది కాదు, మగపిల్లలకు కూడా నేర్పించాలా. అది నేర్పించాల్సిన కర్తవ్యం తల్లిది. అందుకే నీకు క్షమాపణ చెప్తున్నమ్మా. ఆడదాని మీద చెయ్యెత్తడం గొప్పతనం అనిపించుకోదు. తన కంటతడి పెట్టకుండా చూసుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. అమ్మగారు, అమ్మా. మొత్తం క్లీన్ చేస్తావా? మొత్తం క్లీన్ చేశానమ్మా. సరే ఉండు, అన్నం పెట్టుకొని వస్తా. సరే అమ్మగారు. ఆగు, అక్కడే నిలబడు. డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నావే, అక్కడే ఉండు. ఏ కులమో ఏమో లోపలికి వచ్చేస్తున్నాడు. నేనే తీసుకొస్తా, అక్కడే నిలబడు. సరే అమ్మగారు. ఇదో తిను, తిను. పావని ఆగు. నువ్వు ఆ అబ్బాయిని ఏ కులము అని అడిగి మాట్లాడావు, అది కరెక్టేనా? అలా అని చెప్పి ఇప్పుడు నట్టింట్లోకి తీసుకొచ్చి పెట్టమంటావా ఏంటి? అలా మాట్లాడకూడదు పావని, తప్పు. అతను పిలిచే గాలినే కదా నువ్వు కూడా పిలుస్తున్నావు, అందులో ఏమైనా కులం కనిపిస్తుందా? నువ్వు తినే అన్నము ఏ రైతు పండిస్తాడో అతను ఏ కులమో నీకు తెలుసా? ఆ అబ్బాయి తాగే నీళ్ళను ముట్టుకుంటేనే అంటొస్తుందని నీళ్ళు ఎత్తిపోసావే. అలాంటి మన పాప కర్మలను కడుగుతున్న ఆ గంగమ్మ నీలా కులమతాల గురించి ఆలోచించుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళమా? నేను చచ్చినా ఇదే మట్లో కలిసిపోతాను, నువ్వు చచ్చినా ఇదే మట్లో కలిసిపోతాను. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. ఎల్లు, ఆ అబ్బాయిని లోపలికి తీసుకొచ్చి అన్నం పెట్టు. సరే అమ్మా, నా తప్పు నాకు అర్థమైంది. ఇప్పుడే అతన్ని లోపలికి తీసుకొస్తాను. అన్న, లోపలికి రండి అన్న. వద్దులే అమ్మా. అయ్యో, తప్పు అయిపోయిందన్న, క్షమించండి అన్న. రండి, పర్లేదు. ఇదిగోండి అన్న, ఇప్పుడు తినండి. మానవత్వం లేని మతం ఎందుకు? నీరు, గాలి, అన్నం మనకి ప్రకృతి ఇచ్చిన వరం. వాటికే భేదభావాలు లేనప్పుడు మనుషులం మనకు అవసరమా చెప్పండి? తిన్నావా? తిన్నానండి. అమ్మ తినిందా? చికెన్ కూర పెట్టాను. ఎందుకండి కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నావు అని అడుగుతున్నావా? అమ్మ పావని, ఏంటి? పొద్దుటి నుండి ఏం తినలేదు, చాలా ఆకలి అవుతుంది, అంత అన్నం పెట్టమ్మా. నీ కొడుకేం కట్లు డబ్బులు తీసుకొచ్చి చేయట్లేదు, చేసేదే కూలి పని. రాత్రి మిగిలిపోయిన అన్న ముందు తీసుకొచ్చి పెడతాను, తిను. ఎదిగో తిను. ఏం పనో ఏమో సాగుకొచ్చింది. పొద్దున్న చికెన్ తెచ్చా కదా, ఇది ఎవరికి పెట్టింది? అన్నం కూడా పాడైపోయింది కదా. మా అమ్మకి పాడైపోయిన అన్నం పెడతావా? అదే మీ వాళ్ళు వస్తే చికెన్ మటన్ కావాలా? ఛీ, నీ జన్మ. ఇప్పుడు ఎందుకు నాయన అమ్మాయిని అలా అనటము? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఇప్పుడు నేను అన్నం తింటే ఏమైంది? విన్నావు మా అమ్మ చెప్పింది? నీకు మాట చెప్పనా? ప్రపంచంలో ప్రతి ఆడపిల్ల అత్తని అమ్మలాగా, మామని నాన్నలాగా చూసుకుంటే ఏ తల్లిదండ్రులు కంటతడి పెట్టరు. నన్ను క్షమించండి. క్షమాపణ చెప్పాల్సింది నాకు కాదు, మా అమ్మకి చెప్పు. నన్ను క్షమించండి అత్తయ్య గారు. పర్లేదులమ్మా, నువ్వు నా బిడ్డవే కదా. అమ్మా, మేము ఊరెళ్ళి వస్తాం, పొద్దునకల్లా వచ్చేస్తాం. డోర్ వేసుకొని జాగ్రత్తగా ఉండు. నాన్న, ఏంటమ్మా, ఖర్చులకు డబ్బులు ఏమైనా కావాలా? వద్దు బాబు. పర్లేదమ్మా, ఉంచు. ఇటు ఇవ్వండి. ఎందుకు తనకి డబ్బులు ఇస్తున్నారు? ఒకవేళ కావాలంటే మిమ్మల్ని అడిగి తీసుకుంటుంది, మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ, మనకి మాటలు రాని వయసులో ఏం అవసరమో ఏం అవసరం లేదో తెలుసుకొని తీసుకొచ్చి ఇచ్చేదే అమ్మా. ఇప్పుడు వాళ్ళకి వయసు అయిపోయింది. ఈ ఏజ్లో వాళ్ళు చేయి చాచో రూపాయి అడగాలంటే వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు.
ఈ వయసులో వాళ్ళకి ఏం కావాలో ఏం అవసరం లేదో తెలుసుకొని అర్థం చేసుకొని పిల్లలుగా తెచ్చివాల్సిన బాధ్యత మందేనే. సారీ అత్తయ్య, నన్ను క్షమించండి. అయ్యా 10 రూపాయలు ఇయ్యా. ఎస్ బుజ్జి, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. 10 రూపాయలు డబ్బులు ఉంటే ఏం బాబు. లేవమ్మా. అమ్మా కొంచెం దానం చేయమ్మా. బాబు 10 రూపాయలు డబ్బులుంటే దానం చెయ్యయ్యా. హలో లక్ష్మి, అరే ఒక్క 100 రూపీస్ ఉంటాయివా? పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ రేపు మార్నింగే వేసేస్తాను. ఆ. హలో సాయితి, ఒక్క 100 రూపీస్ ఉంటే వేస్తావా? రేపు మార్నింగే వేసేస్తాను, పెట్రోల్ అయిపోయింది, దారిలో ఉన్నాను. అయ్యో లేదు పావని, నా అకౌంట్ బ్యాలెన్స్ 0 ఉంది. అమ్మా ఆల్రెడీ ఇచ్చాను కదా, వెళ్ళు. అది కాదమ్మా, ఇందులో ఒక 60-70 రూపాయలు ఉంటాయి, పెట్రోల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళమ్మా, లేట్ అవుతుంది. అమ్మా భిక్షము అడుక్కుంటే దొరుకుతుంది, సహాయం సమయానికి దొరకదు. నువ్వు ఎవరికన్నా సహాయం చేస్తే ఏదో ఒక రూపంలో నీకు సహాయం దొరుకుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకమ్మా, జాగ్రత్త, త్వరగా ఇంటికి వెళ్ళమ్మా. అది కాదు. నీ దగ్గర లేనిది ఇవ్వకు, కానీ నీ దగ్గర ఉన్నది మాత్రం ఇవ్వు. ఏదో ఒక రూపంలో ఆ దేవుడే మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తాడు. మీ అక్కకి కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసేవాడు కదా, ఇప్పుడు మనకు కష్టం వచ్చిందని వచ్చాం. మీ అక్క డబ్బులు ఇస్తుందేమో చూడు. రానా తమ్ముడు, చాలా రోజులైంది నిన్ను చూసిరా, కూర్చో. ఏంట్రా తమ్ముడు సడన్గా వచ్చావు? అక్కని చూడాలనిపించిందా ఏంటి? ఏం లేదక్క, అర్జున్కి ఒక 1,00,000 రూపాయలు అవసరం ఉంది. 1,00,000 రూపాయలా? చూసారా, 1,00,000 అడగగానే సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే మన ఇంటికి వచ్చిన ప్రతిసారి హెల్ప్ చేయొద్దని చెప్తాను. ఇదిగో తమ్ముడు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే నా దగ్గర లేవు, ఇది తీసుకెళ్ళి నీ అవసరానికి ఉపయోగపడిద్ది. అయ్యో పర్లేదక్క, ఉంచు. మేము ఒకరికొకరు సాయం చేసుకునేది ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో, తర్వాత సాయపడతారని కాదు.